తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. సిద్దిపేట జిల్లాలో తల్లి కొడుకు కలిసి మహిళల్ని చాలా దారుణంగా చంపేశారండి. మీరు వింటుంది నిజమే. తల్లి కొడుకు ఇద్దరూ కలిసి ఆ ఊళ్ళో ఉన్నటువంటి మహిళల్ని టార్గెట్ చేసి ఊరి బయటకు తీసుకెళ్ళి, అంటే ఇంట్లోనే చంపేసి ఊరి బయటకు తీసుకెళ్ళి కాల్చిపడేస్తూ ఉన్నారు. నిజంగా ఎంత దారుణంగా ఉందంటే ఒక్కసారి మీరు వీళ్ళ స్టోరీ వింటే షాక్ అయిపోతారు. వీళ్ళది సిద్దిపేట జిల్లా భూంపల్లి గ్రామం. ఆ భూంపల్లి గ్రామంలో డబుల్ బెడ్రూమ్స్ ఉంటాయి కదా, అక్కడే వీళ్ళు ఉంటా ఉన్నారు. ఒక కిరాణా దుకాణం కూడా వీళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ ఆ కాలనీలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆ కిరాణా షాప్కే వస్తూ ఉంటారు, సామాన్లు కొనుక్కుంటూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఈమెకి ఒక దుర్బుద్ధి కలిగింది. ఈజీగా డబ్బులు సంపాదించాలి, ఇట్లా సంవత్సరాలు కిరాణా షాప్ పెట్టుకొని డబ్బులు సంపాదించడం కాకుండా ఉన్న పడాన డబ్బులు వచ్చి పడేయాలి, లక్షలు సంపాదించాలి, దానికి ఏం చేయాలని చెప్పి ప్లాన్ చేశారు. ప్లాన్ వేసి వాళ్ళకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, చాలామంది మహిళలు వస్తుంటారు కదా, ఆ మహిళలకు సంబంధించి ఒంటి మీద నగలు వీటన్నిటిని మాయం చేసేస్తే, వీటన్నిటిని అమ్మేసుకుంటే మనకి చాలా ఈజీగా డబ్బులు వచ్చేస్తాయి కదా అని ప్లాన్ చేశారు. ప్లాన్ చేసి ఈ కొడుకున్నాడు కదా, మైనర్, వీడు ఇంటర్మీడియట్ చదివే కుర్రాడు. ఆ తల్లి ఇంకా మంచి బుద్ధులు చెప్పి సక్రమంగా జీవితాన్ని నడిపించాల్సినటువంటి తల్లే కొడుకుని వక్ర మార్గంలో నడిపించింది. ఈ విధంగా ఈ ప్లాన్ మొత్తం చెప్పింది. మన దగ్గరికి షాప్ దగ్గరికి వస్తున్నటువంటి మహిళల్ని మనం టార్గెట్ చేయాలి, వాళ్ళని మాయ మాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్ళి చంపేయాలి, తర్వాత వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి నగలన్నీ కూడా తీసుకోవాలి, తర్వాత వాళ్ళు ఊరు బయటికి తీసుకెళ్ళి పెట్రోల్ బస్ తగిలిపెట్టారు. ఇది వాళ్ళు అనుకున్నటువంటి ప్లాన్. అయితే దానికోసం టైం కోసం వెయిట్ చేస్తుంటారు. విజయ అనే మహిళ, వాళ్ళ ఇంటి దగ్గరే ఉండేటువంటి మహిళ, ఆ గురించి ఆరా తీశారు. అంటే ఎప్పుడు షాప్కి వచ్చినా సరే ఏంటి సంగతి, ఎట్లా ఉన్నారు, ఏంటి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్ అడగడం, మాటల్లో పెట్టి ఏంటక్క ఏంటి అసలు రావట్లేదు షాప్ దగ్గరికి, అరే వచ్చి చాలా రోజులు అవుతుంది అంటే వాళ్ళు మంచిగా ప్రేమగా మాట్లాడుతుంటే వాళ్ళు వీళ్ళ ఉద్దేశం తెలియదు కదా వాళ్ళకి. మొత్తం చెప్తూ ఉంటారు, ఫ్యామిలీలో ఇది గొడవలు ఉన్నాయి, మాకు ఇన్ని ఆస్తులు ఉన్నాయి, మాకు ఇట్లా బంగారం ఎంత ఉంది, ఇవన్నీ జస్ట్ అట్లా మాటల్లో పెట్టి తెలుసుకుంటూ ఉంటారు. సో మొత్తం డీటెయిల్స్ అన్నీ, ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్న తర్వాత షాప్ దగ్గరికి వచ్చినప్పుడు విజయ అనే మహిళని, ఏంటక్క నువ్వు అసలు ఎప్పుడు పిలిచినా ఇంట్లోకి రావు, రా ఒకసారి టీ తాగి పొదువు కానీ అని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్ళటం. ఇంట్లోకి తీసుకెళ్ళిన తర్వాత ఇంట్లోకి రావడంతోనే తల్లి కొడుకు ఇద్దరు కూడా తలుపేసేసి ఊపిరాడకుండా చేసి గొంతు పిసికేసి ఇంట్లోనే చంపేశారు. చంపేసి ఒంటి మీద ఉన్నటువంటి అన్నీ కూడా తీసేసుకొని దాచేసుకొని, తర్వాత చీకటి పడ్డ తర్వాత బైక్ మీద ఒక మూటలో శవాన్ని కట్టేసి బైక్ మీద ఊరి చివరికి తీసుకెళ్ళిపోయి, ఊరి చివరంతా చెట్లు అంతా అడవిలాగా ఉంటుంది, అడవి లోపలికి వెళ్ళిపోయి పెట్రోలు పోసి తగలబెట్టేశారు. విజయ అనే మహిళని వాళ్ళు అంత దారుణంగా చంపేశారు. ఈ విజయ వాళ్ళ భర్త ఏమో అసలు ఇక్కడే రజిత వాళ్ళ కిరాణా షాప్కి వెళ్ళింది ఉదయం, అట్లా వెళ్ళింది లేదు, మళ్ళీ కనిపించకుండా పోయింది అని చెప్పి ఇక్కడ వీళ్ళని అడగటం, ఏదో సామాను కోసం వచ్చింది, ఇచ్చేసామో వెళ్ళిపోయింది, మళ్ళీ ఎడిపోయిందో మాకు తెలియదు అని చెప్పి వీళ్ళు సమాధానం చెప్పటం. సో పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఆ సీసీ కెమెరాలు ఇన్వెస్టిగేషన్లు అన్నీ చూస్తారు కదా. సో ఆ ఊళ్ళో ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో ఏదో కొంచెం తేడాగా బిహేవ్ చేయటం, ఏదో సంచి మోసుకుంటూ వెళ్ళటం, ఇదంతా గమనించారు. యాక్చువల్గా ఆ ఊళ్ళో ఉన్న జనాలు ఏమనుకుంటారు, ఆ కిరాణా షాపుకు సంబంధించిన సామాన్లు ఏవో తీసుకెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారని చెప్పి అనుకుంటారు కదా. కిరాణా షాప్ అన్నాక పట్నం నుంచి అన్నీ కూడా సరుకులని వాళ్ళ షాప్ కోసం తెచ్చుకుంటారు కదా, అలాంటి మూటేమో అనుకున్నారు. కానీ మనిషిని చంపేసి ఆ మూటలో కుక్కేసి తీసుకుపోతున్నారని చెప్పి ఎవరు అనుమానం పెంచుకోరు కదా. సో వీళ్ళ మీద కొంచెం తేడాగా బిహేవ్ చేయటం, అనుమానాస్పదంగా కనిపించడం ఆ సీసీ ఫుటేజ్లో పోలీసులకు అర్థమైపోయి వాళ్ళ స్టైల్లో విచారిస్తే, వాళ్ళ స్టైల్లో క్వశ్చన్ చేస్తే, గట్టిగా గదమాయిస్తే అప్పుడు చెప్పారు మేమే చంపేశామని. కానీ ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు బయటకు వచ్చింది ఇది. గతంలో ఇంకొక ఇద్దరు ముగ్గురిని కూడా అలాగే చంపేశారంటే అది ఇంకా బయటికి రాలా. ఇప్పుడు పోలీసులు ఆమెని గట్టిగా ప్రశ్నించి వాళ్ళ స్టైల్లో అడిగితే, ఎస్ విజయ్ని మేమే చంపేశాం, నగల కోసం డబ్బుల కోసం ఈ విధంగా కక్కుర్తిపడి ఈ విధంగా చేశామని చెప్పి రజిత చేసిన తప్పును ఒప్పుకుంది. ఇది మొన్న 8వ తారీఖు జరిగింది.
ఇక్కడ ఇంకొక భయంకరమైనటువంటి న్యూస్ ఏంటంటే, కొడుకున్నాడు కదా, ఆ కొడుకుని అసలు ఏ విధంగా మోల్డ్ చేసేదంటే, ఎవరినైనా మనం ఇంట్లోకి ఇట్లా తీసుకొచ్చినప్పుడు వాళ్ళు చాలా బలంగా అడ్డుకుంటారు, మనల్ని తోసేస్తారు, బయటికి పారిపోయే ప్రయత్నం చేస్తారు. అట్లా తప్పించుకొని పోతే గనక మనకి ఇక జీవితమే ఉండదు. కాబట్టి నువ్వు ఇంకా బలంగా తయారు కావాలిరా, నువ్వు ఇంకా కండలు పెంచాలి, నువ్వు బాడీ పెంచాలి అని చెప్పి ఇంట్లోనే ఒక జిమ్ పరికరాలన్నీ కూడా కొని తీసుకొచ్చి పెట్టిందంట. ఇంట్లోనే మొత్తం ఇట్లా హ్యాండ్స్ పుషప్స్ చేసేవి, జిమ్లో వాడే పరికరాలు ఏవైతే ఉంటాయో కండలు పెంచడానికి, బాడీ పెంచడానికి, అలాంటివన్నీ కూడా కొని ఇంట్లోనే ఒక జిమ్ లాగా ఏర్పాటు చేసుకుని పెట్టుకుందంట. రోజు ఉదయం సాయంత్రం నువ్వు ఇంకా బలిష్టంగా తయారు కావాలి, ఎవరన్నా ఇంట్లోకి వస్తే ఒక్క దెబ్బతో వాళ్ళని కొట్టాలా, ఒక్క దెబ్బతో వాళ్ళ గొంతు పిసికి నువ్వు చంపేసేయాలా, అంత బలంగా తయారు కావాలని చెప్పి ఇంట్లోనే జిమ్ చేయించేదంట. చూడండి, తల్లి కొడుకు ఎంత ప్లాన్గా, ఎంత పకడ్బందీగా మనుషులను చంపే కుట్ర చేశారన్నది. ఇది ఈ విజయ కేసు మొన్న 8వ తారీఖు జరిగింది. మే 28వ తారీఖు ఇంకో కేసు అండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ పోలీసులు వెల్లడించారు. మే 28వ తారీఖు కుంటా రేఖ ఆమె పేరు. ఆమె కూడా సేమ్ ఇదే విధంగా కిరాణా షాప్కి రావటం, కిరాణా షాప్కి వచ్చి ఏదో వస్తువు కావాలని చెప్పేసి అనటం, ఏంటక్క నువ్వు ఎప్పుడు వస్తావు కానీ ఇంట్లోకి రావు, ఎన్నిసార్లు పిలిచినా రావు, మనం ఒకటే అని చెప్పి ఇలా మాటల్లో దించేసి మెల్లగా ఇంట్లోకి తీసుకెళ్ళి సేమ్ ఇదే విధంగా చంపేసి ఊరి బయటకి తీసుకెళ్ళిపోయి ఆ అడవిలో పెట్రోల్ పోసి మళ్ళీ సేమ్ పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. ఆ కేసు ఇప్పుడు బయటకు వచ్చింది. ఇప్పుడు పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఇదంతా ఇప్పుడు మళ్ళీ తెలిసింది. మే 28వ తారీఖు కుంటా రేఖ అనే మహిళను కూడా ఇదే విధంగా దారుణంగా చంపేశారు. తర్వాత జూన్లో ఆ భూంపల్లి గ్రామ సర్పంచ్ భార్య ఊరు బయట అట్లా వాకింగ్, ఎర్లీ మార్నింగ్ 6 గంటలకి వాకింగ్ చేస్తూ ఉంటారు కదా, వాకింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళు ముసుగులు వేసుకుని ఎవరూ లేని ప్రదేశాన్ని చూసుకుని కర్రలతో వాటితో దాడి చేసి ఆమె ఒంటి మీద నగలు తీసుకొని పారిపోయారు. ఎవరో దారిలో పోయినటువంటి దోపిడీ దొంగలు అని చెప్పి పోలీసులు కేసు పెట్టి ఇన్వెస్టిగేట్ చేశారు. కానీ వీళ్ళే తల్లి కొడుకు ఇద్దరూ కలిసి ఆ రోజు దాడి చేసి నగలు తీసుకుపోయారని చెప్పి ఇప్పుడు అన్నీ విచారిస్తుంటే, గతం తాలూకు మొత్తం తవ్వి తీస్తుంటే వీళ్ళు ఎంతమందిని చంపారు, ఎంతమందిని మీద దాడి చేసి బంగారం దోచుకుపోయారు అన్నది ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు బయటకు వస్తుంది. ఇప్పుడు పోలీసులు తేల్చింది ఏంటంటే, ఈ లిస్టులో ఇంకా 3 ఉన్నారంట. అదే ఊరిలో ఇంకొక 3కి స్కెచ్ వేశారంట. పోలీసులు ఇప్పుడు పట్టుకోకపోయి ఉంటే ఆ 3కి కూడా వాళ్ళు స్పాట్ పెట్టేవాళ్ళు. ఆ 3ని కూడా చంపేద్దామని చెప్పి ఆలోచన చేశారు. ఇక్కడ వీళ్ళ ప్లానింగ్లో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా, వీళ్ళు కిరాణా షాప్కి మనుషులు వచ్చినప్పుడు వీళ్ళతో కాన్వర్జేషన్లో వాళ్ళు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, ఇది వీళ్ళకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎవరితో గొడవలు ఉన్నాయి, ఏంటి ఎవరితో పంచాయతీ ఉంది, బంగారం ఎంత ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళు మాటల్లో పెట్టి అడుగుతూ ఉంటారు కదా, సరదాగా మాట్లాడినట్టే మాట్లాడి మొత్తం ఇన్ఫర్మేషన్ లాక్కుంటారు. సో ఎవరితో గొడవలు ఉన్నాయన్నది కూడా ఇది మెయిన్గా పాయింట్ తీసుకుంటారు. ఎందుకంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్కి వచ్చినప్పుడు గతంలో కేసులకు సంబంధించి డైరెక్ట్గా ఆ పోలీసుల దగ్గరికి పోయి అంటదంట, నా షాప్ దగ్గరికి వచ్చేదండి వాళ్ళ అన్నతోనే గొడవలు ఉన్నాయని చాలాసార్లు చెప్పింది, వాళ్ళ బాబాయ్తో గొడవలు ఉన్నాయని చెప్పి, ఆస్తులకు సంబంధించి భూములకు సంబంధించిన గొడవలు ఉన్నాయని చెప్పి నాతో చాలాసార్లు చెప్పి ఏడిచిందండి, మరి ఏమైందో ఏమో అని ఇట్లా డైలాగ్ వేసేదంట. పోలీసులు వాళ్ళు విచారణ చేస్తుంటే ఈమె మీద అనుమానం రాకుండా ఆల్రెడీ గొడవలు ఉన్నాయి కాబట్టి ఆ ఫ్యామిలీ మెంబర్సే వాళ్ళు గొడవలు ఉన్నాయి కాబట్టి వాళ్ళే చంపించుంటారని చెప్పి ఈ పోలీసులు కూడా సైడ్ ట్రాక్ పట్టించడానికి ఈ విధంగా డైరెక్ట్ ఈమె చెప్పేదంట పోయి. అందుకే గొడవలు ఉన్నవాళ్ళు ఎవరింట్లో అయితే తగాదాలు గొడవలు ఎక్కువ సీరియస్గా ఉంటాయో అలాంటి వాళ్ళని టార్గెట్ చేసేదంట, అలాంటి వాళ్ళని చంపేదంట. అంటే వాళ్ళ మీదకి పోదు కదా కేసు, మన మీదకి రాదు కదా అని చెప్పి చాలా తెలివిగా ఎంత న్యాగ్గా ప్రయత్నం చేసిందో చూడండి. నిజంగా ఈ రజిత అనేటువంటి మహిళ తన కొడుకుతో కలిసి దుర్మార్గంగా చంపేసింది. ఇంకా ఈ కేసులో ఇంకొక భయంకరమైనటువంటి ట్విస్ట్ ఒకటి ఉంది. యాక్చువల్గా వీళ్ళు 3 ఉంటారు, తల్లి కొడుకుతో పాటు రజిత భర్త ఆయన అనారోగ్యంతో మంచాన పడ్డాడు. అయితే ఈ కేసులకు సంబంధించి, ఈ చంపడాలకు సంబంధించి ఆయనకి ఏమాత్రం సంబంధం లేదు. కానీ ఈయన బాధితుడు. భార్య ఎంత ఇబ్బంది పెట్టిందంటే, భార్య బాధితుడు అనమాట. వేడి నీళ్లు కాళ్ళ మీద పోసేసిందంట ఒకరోజు. మొత్తం నడవటానికి లేకుండా పోయింది, మంచానికే పరిమితం అయిపోయాడు. దీని వెనకాల ఒక మహాకుట్ర ఉంది. అతనికి ఇన్సూరెన్స్ చేసిందంట ఈ మహాతల్లి. ఇన్సూరెన్స్ చేసి ఇప్పుడు వరుసగా చంపుకుంటూ పోతుంది కదా, వన్ ఫైన్ డే భర్తను కూడా చంపేసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుని మళ్ళీ ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకుందామని చెప్పి ప్లాన్. ఇట్లా ఊళ్ళో ఉన్నటువంటి జనాలను చంపటం, ఇంట్లో ఉన్న భర్తను చంపటం, ఇంకా లిస్టులో 3-4 పేర్లు కూడా రెడీ చేసి పెట్టుకున్నారట.
ఏ రోజు ఎవరిని ఎట్లా చంపాలి, ఎవరిని ఇంటికి పిలవాలి, లోపలికి పిలిచి ఎట్లా చంపాలి అన్నది కూడా మొత్తం ప్లాన్ చేసుకున్నారట. ఎంత దారుణం చూడండి. సిద్దిపేట జిల్లాలో భూంపల్లి గ్రామంలో ఈ కిలాడి లేడీ గురించి వార్త బయటకు వచ్చిన తర్వాత మొత్తం స్టేట్ షేక్ అయిపోయింది. ఎంత మంచిగా అక్క చెల్లి అనుకుంటూ మాట్లాడుతూ కిరాణా షాప్కి వచ్చిన వాళ్ళని మాటల్లో పెట్టి ఇంట్లోకి తీసుకెళ్ళి లిటరల్గా ఇంత గొంతు పిసికి చంపేస్తారా? బంగారం కోసం, పూర్తిగా డబ్బులు ఈజీగా సంపాదించడం కోసం ఇంత దారుణానికి తెగబడ్డారు చూడండి. సో పోలీసులు ఈమెను అరెస్ట్ చేశారు, రిమాండ్కి పంపించారు. ఆ కొడుకు మైనర్ కాబట్టి జువైనల్ హోమ్కి పంపించారు. నిజంగా ఈమె మైండ్ సెట్ ఏ విధంగా ఉందండి? ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ స్పందించండి. ఇంటి దగ్గరే కిరాణా షాప్ నడుపుతూ ఇంత దారుణంగా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చంపేసి ఊరి బయటికి తీసుకెళ్ళిపోయి పెట్రోల్ పోసి చంపేస్తుందంటే నిజంగా కొంచెమన్నా భయం ఉందా? పోలీసుల సీసీ ఫుటేజ్లో కూడా పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళి ఆమె క్యాన్లో పెట్రోల్ నింపుకుంటున్నటువంటి ఆ వీడియోలు కూడా పోలీసులు సేకరించారు. పెట్రోల్ తీసుకుపోయి డైరెక్ట్గా మూటలో కట్టేసి ఊరు బయటకు పోయి కాల్ చేయటం. మళ్ళీ కొద్దిగా అసలు భయం అనేది ఉందా? ఇలాంటి దుర్మార్గపు మనస్తత్వం ఉన్న మహిళలను ఏం చేయాలండి? ఇలాంటి వాళ్ళని ఈమె అసలు మహిళనా? ఇంత దారుణమా? ఇలాంటి సైకో మహిళల్ని కేవలం డబ్బు మీద, కేవలం ఈ బంగారం మీద మోజుతో ఈజీగా లక్షలు కోట్లు సంపాదించేయాలి, దానికి మనుషుల్ని చంపడానికైనా సిద్ధమైపోయినటువంటి ఇలాంటి మూర్ఖుల్ని, ఇలాంటి సైకో మహిళల్ని ఏం చేయాలి చెప్పండి? ఎలాంటి శిక్ష వేస్తే కరెక్ట్? ఈ స్టోరీ విన్నాక మీకేమనిపించిందో కామెంట్ చేయండి.